మీరు ఫిబ్రవరి 1 రాత్రిలోపు ఏమనుకున్నా జరుగుతుంది. ఇది మీ జీవితాన్నే మారుస్తుంది. ఎందుకంటే ముక్కోటి దేవతలందరూ కలిసి భూలోకానికి వచ్చే సమయం అది. మీరు ఫిబ్రవరి 1 రాత్రిలోపు ఈ పనులు చేశారు అంటే సాక్షాత్తు సిరి సంపదలకి మూలమైన లక్ష్మీదేవి తనంతట తానే మీ ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు శక్తివంతమైన మాఘ పౌర్ణిమ. ముక్కోటి దేవతలందరూ కలిసి మన భూలోకానికి వచ్చి పరమ పవిత్రమైన నదుల్లో స్నానం చేస్తారు. ఆ సమయంలో మీరు ఏ పవిత్ర నదిలోనైనా స్నానం చేస్తే మీ పాపాలన్నీ తొలగి మోక్షం వస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. నదిలో స్నానం కుదరని సమయంలో ఈ రోజు మీరు ఉదయాన్నే లెగిసి స్నానం చేసే సమయంలో 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, కొంచెం గంగాజలం మీరు స్నానం చేసే బకెట్ లో వేసుకుని స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మ పాపాలు, పితృదోషాలనేవి కూడా తొలగిపోతాయని మన పండితులు చెప్తున్నారు. తర్వాత ఏదైనా గుడికి వెళ్లి పండితులకి దానం చేయండి. దీనివల్ల సూర్య దేవుడి అనుగ్రహం మీ పైన పడుతుంది. లాస్ట్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. సాయంత్ర సమయంలో పరవాన్నం చేసి చంద్రుడి కాంతి దాని మీద పడేలా ఒక చోట పెట్టండి. ఇలా చేయటం వల్ల అది కొంత సమయానికి అమృతంలా మారుతుంది. ఆ అమృతాన్ని తినడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం మన పైన పడుతుంది. ఇది పాసిబుల్ కాదు అన్న సమయంలో చంద్రుడి కాంతి మీ పైన పడేలా ఒక చోటను కూర్చుని ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ మీలో ఉన్న కోరికల్ని ఈ విశ్వంతో చెప్పుకోండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మీకు ఈ ప్రాసెస్ ఇంకా అర్థం కాలేదు అంటే సింపుల్ గా నన్ను ఫాలో చేసి పౌర్ణమి అని కమెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్ గా మెసేజ్ చేస్తాను. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అజయశ్రీని ఫాలో కొట్టండి.